ఓ మాధురిగా ఉండే షూస్ ఇప్పుడు దగ్గర దగ్గర $4 బిలియన్ సంపాదిస్తున్నారంటే నమ్ముతారా? ఎస్, ఈ షూజే ఇప్పుడు కల్ట్ ఐకాన్ గా మారాయి. 2002లోని ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి క్రాక్స్ అన్న బ్రాండ్ ని స్టార్ట్ చేశారు. 2006 వరకు మార్కెట్ అది బాగా ఉండి సేల్స్ అవి నడిచినా చాలా ఎక్కువ బ్యాక్లాష్ సడన్ గా రావడంతో వాళ్ళ సేల్స్ డ్రాప్ అయ్యాయి. చూడడానికి చాలా అగ్లీగా ఉన్నాయి అని ఆన్లైన్ ట్రోల్ చేశారు అండ్ క్లౌన్ షూస్ అని ముద్ర కూడా వేశారు. ఇంత బ్యాక్లాష్ వచ్చినా సరే క్రాక్స్ వాళ్ళు వెనకాడకుండా వాళ్ళ ప్రయారిటీస్ ని రీడిఫైన్ చేసి కంఫర్ట్ ఫస్ట్, లుక్స్ నెక్స్ట్ అని చెప్పి మార్కెటింగ్ స్ట్రాటజీని బిల్డ్ చేసుకున్నారు. వాళ్ళు యూజ్ చేసే ఫోమ్ క్రాస్ లైట్ అని ఇట్ మౌల్డ్స్ టు కస్టమర్స్ ఫీట్ అని మార్కెట్ చేయడంతో జనాలకి కూడా లుక్స్ కంటే కంఫర్టే ముఖ్యం అని అర్థమైంది. అండ్ దట్స్ హౌ ఫ్యాషన్ రియలీ వర్క్స్. విజువల్ అపియరెన్స్ డజంట్ కౌంట్. క్రాక్స్ వేసుకోవడం ఒకలాంటి ఫ్యాషన్ స్టేట్మెంట్ అయింది అండ్ అది వేసుకుంటే గోయింగ్ అగైన్స్ రూల్స్ లాగా కస్టమర్స్ లోని కాన్ఫిడెన్స్ కూడా బూస్ట్ అయింది. క్రాక్స్ మీద ఉండే ఆ హోల్స్ ఎయిర్ కోసమో కంఫర్ట్ కోసమో కాదు, కస్టమర్స్ వాళ్ళ షూస్ ని డెకరేట్ చేసుకునే ఆపర్చునిటీని ఇవ్వడం. దీంతో క్రాక్స్ హ్యావ్ యాక్చువల్లీ బికమ్ అ క్లాసిక్ కల్ట్. క్రాక్స్ ఎందుకు సక్సెస్ అయింది అంటే దే ప్రయారిటైజ్డ్ కంఫర్ట్ ఓవర్ లుక్స్, ఫ్యాషన్ రూల్స్ కి అగేన్స్ట్ గా వెళ్లారు అండ్ హ్యూమర్ ని హైప్ గా మార్చుకున్నారు. ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఫాలో ఇంట్ మనీ.